ఇప్పుడు ట్రెండింగ్ గా మారుతోంది రమాప్రభ గారు. చాలా యూట్యూబ్ ఛానల్ కూడా ఆవిడకి బాగా క్లిక్ అయింది. రమాప్రభలో ఉన్న ఒక మంచి క్వాలిటీ గురించి చెప్పాలంటే, అప్పటికే మంచి ఎస్టాబ్లిష్డ్ స్టార్ రమాప్రభ గారు. అది చెప్తా. రమాప్రభ శరత్ బాబు కంటే 12 ఏళ్ళు పెద్దది. ప్రాపర్టీస్ అప్పటికే శరత్ బాబు గారి మీదకి ట్రాన్స్ఫర్ చేశారా ఏంటి? వాళ్ళిద్దరి మధ్య కొన్ని గొడవలు వచ్చాయి. ఆ గొడవలకు కారణం ఏంటంటే ఆయన విపరీతంగా హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. తెలుగు చలనచిత్ర రంగం, రంగుల ప్రపంచం, ఎంతో మంది తారలు, ఆనాటి సినీ తారల నుంచి ఈనాటి తారల వరకు మనం అభిమానిస్తూనే ఉన్నాము, అభిమానిస్తూ ఉంటాము. ఇందులో కొంతమంది తారలు చాలా బాగా స్థిరపడ్డారు, కొంతమంది అప్పుల పాలై చనిపోయారు. సావిత్రి గారు. కొంతమంది బాగా సంపాదించి చివరికి ఒకే ఒక ఇల్లు మిగిల్చుకొని ఆ ఇంట్లో జీవనాధారం గడుపుతూ ఉన్నారు. అలా చాలా మంది ఉన్నారు. అందులో ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ అంటూ పెట్టి తనకంటూ ప్రతి దినచర్య కావచ్చు ఏమేం చేస్తున్నా అని ఇప్పుడు ట్రెండింగ్ గా మారుతోంది రమాప్రభ గారు. చాలా యూట్యూబ్ ఛానల్ కూడా ఆవిడది బాగా క్లిక్ అయింది. చాలా అంటే చాలా మంది ఈ 2022-23లో చాలా మంది ఆనాటి తారల్ని మనం కోల్పోవడం జరిగింది. ప్రతి ఒక్కరి పార్థివ దేహానికి ఆవిడ అటెండ్ అవ్వడం జరిగింది. చాలా కుమిలిపోతూ ఉంది. సో ఏంటి ఆవిడ జీవితం ఎలా ఉండింది? ఇప్పుడు మదనపల్లిలో చక్కగా ఒక చిన్న మీరన్నట్టు ఒక ఇంట్లో, మీరన్నట్టు చాలా పెద్ద ఒక ఎకరమే అనుకోండి, ఇంట్లో స్థిరపడ్డారు. మీరే అన్నారు ఆవిడ ఎన్నో కోట్లు సంపాదించారు, ఏమీ తీసుకోకుండా వచ్చారు. అందులో శరత్ బాబు గారి పాత్ర ఎంత ఉంది, అసలు ఆవిడ సినీ ప్రస్థానం ఎలా ఉందో మీకంటే ఎవరు బాగా చెప్పగలరు? అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. అవునమ్మా. అంటే నా మొదటి కలయిక నేను, రంగనాథు, శరత్ బాబు ఇంచుమించు 2 వీధుల్లో ఉండేవాళ్ళం. ఆదివారం మెరీనా బీచ్కి వెళ్ళి బాగా ఆడుకునేవాళ్ళం. వీళ్ళందరికీ వండి పెట్టేది రమాప్రభే. అందరికి వండి పెడుతుంది. రమాప్రభ ఇంట్లో ఇప్పుడు మహామహులు అనిపించుకున్న వాళ్ళందరూ భోజనం చేసిన వాళ్ళే. ఆవిడకి ఇంటికి వెళ్తే భోజనం చేయకుండా వెళ్ళండి అని ఎవరిని అనేది కాదు. రాజేంద్ర ప్రసాద్, జి ఆనంద్ సింగరు, చక్రవర్తి మ్యూజిక్ డైరెక్టర్ అప్పారావు ఆయన పేరు, మేడిశెట్టి అప్పారావు, అప్పుడప్పుడు నేను, ఓ బ్యాచ్ ఉండేది అన్నమాట. అంటే రోజు కనీసం ఒక 25 మంది తక్కువ తినేవాళ్ళు కాదు. ఒక రోజు కాదు, రోజు అదే మాట. రమాప్రభలో ఉన్న ఒక మంచి క్వాలిటీ గురించి చెప్పాలంటే, ఆవిడ వడ్డించినప్పుడు ఆ గుణం ఇద్దరిలో చూశాను. ఒకటి రమాప్రభ, 2 సావిత్రమ్మ. వడ్డించినప్పుడు వీడు ప్రైమ్ మినిస్టరా, ఆ పక్కోడు పాకీవాడా, ఇంకోడేమో ఉద్యోగస్తుడా, ఈ చూడరు. మొదటి వ్యక్తికి ఎలాగైతే వడ్డించిందో ఆ చివరి వ్యక్తి వరకు అలాగే వడ్డిస్తుంది. అది ఒక రమాప్రభలో చూశాను, సావిత్రమ్మలో చూశాను. ఎంత ఒక పేదరికంలో ఉన్నప్పుడు కూడా ఎంతమంది కూర్చుంటారో అంతమందికి పెట్టిన తర్వాత మిగిలిన తినేది సావిత్రి. అట్లాంటి మహనీయులకి మనం నమస్కారం పెట్టుకోవాలి. అలా ఉంటున్నప్పుడు నేను ఆర్కాట్ రోడ్లో మేమందరూ ఉండేవాళ్ళం. మోహన్ బాబు, శరత్ బాబు, నేను, చేడిగేడి అప్పారావు, వంశీ, అందరూ మాట కొత్తగా వచ్చి సినిమాల కోసం ట్రై చేస్తున్నటువంటి వాళ్ళందరూ ఉండేవారు అన్నమాట. అప్పుడు దాని కిందే చంద్ర భవనం ఉండేది. అప్పుడు అంటే ఎంతకి రూపాయికి భోజనం అన్నమాట. పాండి బజార్లో పప్పన్న భోజనం, చంద్రభవన్లో వర్తకలంబో ఏదో అనేవారు అన్నమాట. వడతో కర్రీ చేసేవాళ్ళు, దానికోసం ఎగబడి వచ్చేవారు అన్నమాట. రూపాయి భోజనం. అక్కడి నుంచి చూసినట్టయితే మా మేడ మీద ఉన్న వాళ్ళు కనిపిస్తారన్నమాట. అప్పుడు మేడ మీద శరత్ బాబు ఉండేవాడు. రమాప్రభ కారు అంబాసిడర్ బ్లాక్ గా ఉండేది. అక్కడ కూర్చొని సిగ్నల్ ఇచ్చేది. ఈ శరత్ బాబు గబగబా దిగిపోయి ఆ కారులో వెళ్ళిపోయేవాడు. అట్నుంచి వచ్చినప్పుడు ఒక 1/2 డజను టీషర్ట్లు, జీన్ ప్యాంట్లు అవి తెచ్చేవాడు.
అంత డబ్బులు లేవు. అంత డబ్బు ఉంటే 100 రూపాయల రూములు అయితే ఉంటాడు ఆయన. ఆయన ఆమదాల వలస నుంచి వచ్చాడు. ఏదో విధంగా వేషాల కోసం ట్రై చేస్తున్నాడు. ఒక హోటల్ ఉంది ఆమదాల వలసలో. ఈ రోజు రావడం వెళ్ళిపోవడం అంతా అందరూ గమనించారు. ఏదో ఉందిరా అనుకున్నారు అనమాట. అప్పటికే మంచి ఎస్టాబ్లిష్డ్ స్టార్ రమాప్రభ గారు. అప్పటికే శరత్ బాబు గారు అప్పుడప్పుడే మంచి రైజింగ్ ఇస్తారు. ఓ రోజు ఫైన్ డే పెళ్లి. ఆ పెళ్లి చాలా గోప్యంగా చేసుకున్నారు. దేవుడి సన్నిధానంలో ఎక్కడో. దేనికి అంత గోప్యంగా చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే సినిమా పరంగా, కెరియర్ పరంగా అదే చెప్తా. రమాప్రభ శరత్ బాబు కంటే 12 ఏళ్ళు పెద్దది. దీనికే పోయి కలరా ఆయన చేసుకుంటుంది. బట్ మనిషి అలా ఉండేది కాదు, చిన్న పిల్లలా ఉండేది. కానీ వయసులో ఆవిడ మామూలుగా ఆవిడ చెప్పడం 10 ఏళ్ళు అంటుంది, కానీ కరెక్ట్ గా లెక్కేసుకుంటే 12 ఏళ్ళు పెద్దది. పెద్ద రామప్రభ అప్పుడే ఆల్వార్పేటలో ఒక ఇల్లు ఉండేది. అక్కడ షాపింగ్. ఇంకా రమాప్రభ గారికి పెళ్ళేం అవ్వలేదు. పెళ్లి అవ్వలేదు. మొదటి పెళ్లి ముందు పెళ్లి మాట. అంతకుముందు ఏదో అనుకుంటారు, అది మనకెందుకు. పెళ్లి చేసుకుంది మాత్రం శరత్ బాబునే. ప్రేమించి పెళ్లి చేసుకుంది. చాలా బాగా చూసుకుంది. అంటే ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డని ఎంత అపురూపంగా చూసుకుంటామో అలా చూసుకుంది. అప్పటికే రమాప్రభకి ఆల్వార్పేటలో షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, ఆస్తులు ఉన్నాయి, ఆల్వార్పేటలో ఇల్లులు ఉన్నాయి, 2-3 కార్లు ఉన్నాయి. అప్పుడు శరత్ బాబు ఒక కారులో వెళ్తుండేవాడు, రమాప్రభ ఒక దాంట్లో వెళ్తుండేది. వేషాల కోసం చెప్పేది ఎవరికైనా, చూడండి ఒడ్డు పొడుగు బాగున్నాడు కదా అని చెప్పేసి. మనకి కాకినాడ రామ విజేత సంస్థలో బాబురావు, ప్రభాకర్ ఇద్దరు ఉన్నారన్నమాట. బాబురావు డైరెక్టర్. చెప్తే ఫస్ట్ పిక్చర్ రామరాజ్యం. రామరాజ్యం అంటే అప్పుడు కాకినాడలో షూటింగ్ చేశారు, వెళ్ళారు. సినిమా బాగుంది. అప్పుడే ఒక చిన్న ఎవరికి తెలియని చిన్న మలుపు చెప్తారు. చంద్రకళ కూడా శరత్ బాబుని ప్రేమించింది. చంద్రకళ గారు మనస్ఫూర్తిగా ప్రేమించింది. కానీ తర్వాత తెలిసింది రమాప్రభతో పెళ్ళి అయిపోయింది అని తెలిసి చాలా ఫీల్ అయ్యింది ఆవిడ. అదొక పాపం హృదయ విదారకమైన కథ. కానీ మనస్ఫూర్తిగా ఆ ఒడ్డు పొడుగు ఉండేసరికి, ఆ పక్కన హీరో ఉండేసరికి తను పడిపోయింది. అయితే తర్వాత బాగా వీళ్ళు ఉండేవారు. రమాప్రభ బ్రహ్మాండంగా సంపాదించుకుంది. తర్వాత వన్ ఫైన్ డే వాళ్ళిద్దరి మధ్య కొన్ని గొడవలు వచ్చాయి. ఆ గొడవలకు కారణం ఏంటంటే ఆయన విపరీతంగా అనుమానించేవాడు. ఈవిడేంటంటే ఓపెన్ ఛాలెంజ్ చేసేసి ఇంకా నీ మొహం చూడండి అని చెప్పేసి కోర్టులోనే, నాకు వద్దండి అని చెప్పింది. కోర్టులో చెప్పింది జడ్జి ముందు, నాకు వద్దు. అది ఆలోచించుకోమ్మా, నువ్వు ఆడపిల్లవి, నీకు ఆ ప్రాపర్టీస్ మంచి చెడ్డ అంతా ఆయన పేరు మీద ఉన్నాయంటే నాకు వద్దండి పోనీయండి. తెక్క కదా ఆవిడకి, అసలు వినిపించుకోకుండా. ప్రాపర్టీస్ అప్పటికే శరత్ బాబు గారి మీదకి ట్రాన్స్ఫర్ చేశారా ఏంటి? అప్పుడు శరత్ బాబుకి ప్రాపర్టీస్ అప్పుడప్పుడే వస్తున్నాయి. ఇవి రమాప్రభ ప్రాపర్టీస్ వైద్య రామయ్య స్ట్రీట్ లో పెద్ద ఒక అప్పటికి 4 కోట్లు. అప్పటికి 4 కోట్లు. ఎప్పుడు అవన్నీ రమాప్రభ గారి ఆస్తులు కదా, ఆయనకి ఎలా వచ్చాయి అంటున్నా. అవునండి, రమాప్రభ ఆస్తులు ఈయన పేరునే ఉన్నాయండి. ఈయన పేరు అంత నమ్మి రాశారు. నమ్మేసి ప్రేమ అంటే ప్రేమ గుడ్డిది కదా. ఇటు పోతారా వీళ్ళు, 18 సంవత్సరాలు కాపురం చేసిన వాళ్ళు బయటికి పోతారా అనే ఫీలింగ్ ఆవిడకు ఉండొచ్చు. అనేసరికి అక్కడ కూడా ఏంటంటే బీబోటలు చెప్పారు, ముందు చూస్తూ ఉండండి అమ్మా, ఏదో నీ బ్రతకడానికి కావాలి కదా అంటే ఆవిడ లేదు, ఫ్రెండ్స్ ఇంట్లో ఉంది. అప్పుడు శరత్ బాబు ఏం చేశాడంటే నెంబరు 30 ఉమాపతి స్ట్రీట్లో 5 లక్షలు పెట్టి ఒక ఇల్లు కొని, ఈ పేరు నాకెందుకు, ఆవిడ పేరుని రిజిస్ట్రేషన్ చేయించేసి మధ్యవర్తుల్ని కబురు పెట్టారు. ఆ మధ్యవర్తుల్లో ఒకటి నేను. రమాప్రభ ఫ్యామిలీలో బాగా సన్నిహితంగా ఉండేవాడిని, బాగా చూసుకునేది. అంటే ఒక మంచి సిన్సియర్ అన్నయ్య అలా చూసుకునేది నన్ను. అప్పుడు ఈ నిద్ర మాత్రలు మింగేసే టైంలో కూడా నేను ఆ మాట ఈ మాట చెప్పేసి మెల్లగా ఆ మాత్రలు మింగకుండా మీ జీవితం మీదండి, మీరు బతకండి అంటే ఏం చేయాలి,
అంటే ఇంతమంది టీవీ బాగా ఉండేది. ఉమ్, నేను సినిమా ఫీల్డ్లో మరి యాక్ట్ చేయను నేను. ఉమ్, ఏం చేయాలి? ఓ టీవీ చేద్దామండి. అప్పుడు గూడెంలో ఒక సూర్యుడు అనే సీరియల్ ఒకటి, పడమటి సంధ్యారాగం అని ఒకటి నేనే రాశాను. ఉమ్, ఏదో మాట పోతుంది కదా, మనం ఒక వర్క్ అంటే ఎవరో వస్తారు, వేషాలు అంటారు, వాళ్ళతో మాట్లాడుతుంది, కొంచెం ఆ బాధను మర్చిపోద్ది కదా. ఉమ్. అలాగే 2 సీరియల్స్ రాశాను అన్నమాట. అసలు ఎందుకు సినిమా ఫీల్డే వద్దనుకుంది ఎందుకు? ఎందుకంటే తను ఎందుకో మొదట్లో సినిమా ఫీల్డ్లో రావడానికి బాగా యాక్ట్ చేస్తుంది కదా. ఉమ్, అప్పటికే సినిమా ఫీల్డ్లో రావడానికి ఒక 500 సినిమాలు పైన యాక్ట్ చేస్తుంది అన్నమాట, అవును. విడాకులు ఇచ్చేసరికి. అందుకు లేదు. తర్వాత ఏమిటంటే మెల్లగా ఫస్ట్ చార్జ్ తీసింది వెంకటేష్ బాబు, మొత్తం అవకాశం అవును, ఇచ్చింది. అవును, కరెక్ట్. తర్వాత నాగార్జున, ఉమ్, నాగార్జున కూడా సహాయం చేశాడు. తర్వాత ఉమ్, బాగా ఉంది, ఒకేసారి పడిపోయింది కదా, వేషాలు రావటం లేదు. అప్పుడు ఇక్కడ మన్హర్ అని, ఇక్కడ మన ఏంటి ప్రగతి నగర్ కాలనీ ఏదో ఉంది, ఉమ్, సుమన్ టీవీ పక్కనే మన్హర్ అపార్ట్మెంట్లో చిన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొనుక్కుంది 12 లక్షలకి మాట. వేషాలు ఎవరెవరు పిలుస్తున్నారు లేవు అని ఈ గుణం మానలేదు. ఆ భోజనం టైంకి ఎవరు వచ్చినప్పుడు కూడా ఆ పొయ్యి మీద అన్నం ఉడకవలసింది, తపాల నిండా కూర ఉండవలసింది, అలా ఉంది మాట. ఉమ్, తర్వాత ఏంటంటే ఇది మొత్తం సినిమాలు అన్నీ పోయినాయి, అన్నీ అంటే ఏదో పేరు లేని వేషాలు. ఆవిడ ఉమ్, గట్టిగా చెప్పుకోవాలంటే ఏముంది, అని పేరు నిన్నే పెళ్ళాడుతాలో మంచి వేషం ఉంది అంతే. ఉమ్, కొన్ని కొన్ని వేషాలు కానీ ఆవిడ తగ్గ వేషాలు రాలేదన్నమాట. తర్వాత ఏంటంటే ఈ సీనియర్స్ని కొత్తగా వచ్చే వాళ్ళేమో విమర్శించడం, వాళ్ళకి ఖాతరు చేయకపోవడం, ఇవన్నీ చూసి తను బాధపడింది అన్నమాట. ఉమ్, ఇక్కడ ఎవరు లేరు. అప్పుడు బాధపడుతూ మన మదనపల్లికి వెళ్ళిపోయింది. ఉమ్, అదృష్టం చూడండి, అక్కడ ఎకరం ఎకరం కొన్నది. ఆ ఎకరంలో ఒక ఇల్లు, చిన్న ఇల్లు కట్టించుకుంది. అవును. కిందేమో వాళ్ళ తమ్ముడు ఉండడానికి, పైన తను ఉంటుంది. రమాప్రభ ఉండడానికి. అయితే పూరి జగన్నాథ్ మాత్రం ఎవరు డబ్బులు పంపించినా ఎవరు పంపించకపోయినా ప్రతి నెల 10వ తారీఖుకి 20,000 పంపించేవాడు. ఉమ్, అంతే అంతే. తర్వాత ఏంటంటే ఆవిడ ఫస్ట్ వీడియో నాతోనే చేసింది, ఇక్కడికి వచ్చి నా ప్రయాణం అని మొదలు పెట్టింది. మీకు ఎప్పుడైనా సరే నిజానికి బలం ఎక్కువ, ఉమ్, నిజాన్ని నమ్ముతారు, అవును. నిజం రుచిగా ఉంటుంది. ఆ నా ప్రయాణం అని మొదలుపెట్టి అన్ని నిజాలే చెప్పడం మొదలు పెట్టేసరికి ఆ రమాప్రభ యూట్యూబ్ ఛానల్ బాగా పెరిగింది. ఉమ్, ఇప్పుడు ఒక 300 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నెలకు 2 లక్షలు ఎంతో వస్తుంది మాట. ఉమ్, బాగా ఉంది, ఇల్లు వాకిలితో బాగుంది. కొన్ని కోట్లు పోగొట్టుకున్నప్పుడు కూడా ఏ మహారానికి లేనటువంటి జీవితం. చుట్టూ తోటలు, పళ్ళ తోటలు. ప్రశాంతమైన ఆ, వాతావరణాన్ని ఆనందిస్తూ జీవిస్తున్నారు ఆవిడైతే. మీకు హైలైట్ బాధ ఉండదా సార్ మీరు మాట్లాడినప్పుడు? అన్ని కోట్లు పోగొట్టుకున్నావు కదమ్మా, ఏమైనా బాధ ఉందా అంటే ఏమంటారు? అది కదమ్మా, మీకు ఒక మంచి హైలైట్ పాయింట్. ఉమ్, ఆవిడ ఎంత యోగిని అంటే, ఆవిడ రమాప్రభ అంటే కామెడీ ఆర్టిస్ట్ కాదు, మంచి భక్తి యోగంలో చాలా పీక్స్కి వెళ్ళింది. ఆధ్యాత్మికంగా. ఆధ్యాత్మికంగా తన సమాధిని తను కట్టించుకుంది. ఉమ్, ఇంటి ముందు చచ్చిపోతే ఇక్కడ పాతి పెట్టండి అంత. ఎంత అసలు దేన్ని ఎంత ఆధ్యాత్మికత ఉందో. అయితే నా అదృష్టం కావచ్చు, నన్ను ఎప్పటికీ నీ ముందు ఫోన్ చేస్తాను, ఉమ్, బాగుంటుంది అన్నమాట. అలాగే రమాప్రభ ఎవరైనా ఒకసారి జాఫర్ ఏదో ఇంటర్వ్యూ తీసుకున్నాడు శరత్ బాబు దగ్గర. ఉమ్, అప్పుడు సుమన్ టీవీలో చేస్తుండేవాడిని, ఖండించేసరికి ఇక్కడ కొన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. అప్పుడు రమాప్రభ వచ్చేసింది, ఏడ్ చేసింది, ఎంత నన్ను నువ్వు కాపాడకపోతే ఎవరు కాపాడతారని చెప్పింది. ఉమ్, ఇప్పుడు ఏమిటంటే ఆధ్యాత్మిక చిత్రంలో ఉంటుంది, తనలాగా వచ్చేవాళ్ళని ఆదరిస్తుంది, ఆ, బంధాలు ఏం పెట్టుకోవద్దు. ఆ తమ్ముడు సొంత ప్రాణప్రదంగా పెంచుకున్న తమ్ముడు చచ్చిపోతే వాడికి ప్రాప్తం అయిపోయింది, వెళ్ళిపోయాడు, దానికి ఏడవడం దేనికి. ఉమ్, శరత్ బాబు చచ్చిపోయినట్టయితే ఆ, ఇందులో ఆశ్చర్యం ఏముంది అమ్మా, విన్నావంటే ఏంటి విన్నావు, శరత్ బాబు పోయింటే ఎవరికి శరత్ బాబు, నాకు కాదు. ఉమ్, అంత గొప్ప మాటలు మాట్లాడుతుందన్నమాట. ఒకరోజు మంచి ఇంట్రెస్టింగ్ విషయం, నేను రమాప్రభ నాంపల్లి బాబా దగ్గరికి వెళ్ళాను. ఉమ్, నాంపల్లి బాబా దగ్గరికి వెళ్ళినట్టే ఆయన అవధూత అంటారన్నమాట. ఆయన యూరిన్
పోతే ఇలా తీసుకుని తీర్థంలా తీసుకుంది. ఉమ్, ఆయన మోక్షకి వెళ్తే అది ఇలా తీసుకునేసరికి విభూది గడ్డలాగా ఉంది మాట. ఉమ్, అంత యోగిని మాట రమాప్రభు. అంటే ఈ విషయాలు ఎవరికి తెలియవు కనుక చెప్తున్నాను. ఇప్పటికీ బాగుంది, ఇప్పటికి కూడా నన్ను చాలా ఆత్మీయంగా చూస్తుంది, ఎవరికి అన్యాయం చేయదు, మనసులో ఏ మాట ఉంచుకోదు. ఉమ్. సో మీరు ఇంకేమైనా చెప్పాలనుకున్నారా రమాప్రభ గారి గురించి? ఇంకెవరు అంటే రమాప్రభ గారి అంటే ఆవిడ జీవితం అన్నది ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా విజయాన్ని సాధించి ప్రశాంతమైన జీవితం, ఆరోగ్యవంతమైన జీవితం, అందరికీ ఆదర్శప్రాయమైన జీవితం గడుస్తుంది. అది గొప్ప.